విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడుతుంది. ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక కీలక పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయిగా నిలవబోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరగబోతుంది. ఇందుకోసం విమానయాన శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని 2 దశలు పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జ్లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. 2,203 ఎకరాల్లో విమానాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కోటి 3.8 కిలోమీటర్ల పొడవుతో 2 రన్వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి. 2026 మే నెల నుంచి విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ జరగనుంది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విజయనగరం జిల్లాలో నిర్మాణంలోకి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు అన్ని కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే జనవరి 4వ తేదీన రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక ఒక ట్రయల్ రన్ బేస్ లో ఒక విమానం అయితే ఇక్కడ ల్యాండ్ కాబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు దీనికి హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇటు అధికారులు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఒక ఆశాభావం నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఈ ఎయిర్పోర్ట్ రావడంతో ఇటు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, పర్యాటక రంగంలో కూడా ఇది దూసుకెళ్లే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొంటున్నాయి. అయితే ఇప్పటికీ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తోటి చుట్టుపక్కల ఉన్న అన్ని స్థలాల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఈ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం దేశ విదేశ విమానాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఫస్ట్ ఫేజ్ లోనే దాదాపు 60 లక్షల మంది విమాన సర్వీస్ యూజ్ చేసుకునే విధంగా ఇది రూపకల్పన చెందిందంటూ కూడా ఇటు విమాన శాఖ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. అయితే రేపు ఏదైతే ఈ ట్రయల్ రన్ జరగబోతుందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ముందస్తుగా అంతా పోలీస్ భద్రత కూడా కల్పించారు. అయితే ఇప్పటికే ట్రయల్ రన్ కి సంబంధించి కూడా రన్వే మొత్తం కూడా 99% మొత్తం కూడా క్లియర్ చేసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని పనులు చేసామంటూ కూడా ఇటు విమాన శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి విషయం కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్న విధం కనబడుతుంది. అలాగే మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఉత్తరాంధ్ర ఒక దిశ మారబోతుంది. పెద్ద ఎత్తున అంటే ఉద్యోగం, పర్యాటక అన్ని రంగాల్లో కూడా ఇది ముందుండే అవకాశం ఉంది. అయితే ఇది 2020 నాటి చివరికల్లా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక మన నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 విశాఖ నుంచి. విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడనుంది. ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక కీలక పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయిగా నిలవబోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు, భద్రతా వ్యవస్థ
తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఇందుకోసం విమానయాన శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని 2 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జిలు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. 2,203 ఎకరాల్లో విమానాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కోటి 3.8 కిలోమీటర్ల పొడవుతో 2 రన్వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి. 2026 మే నెల నుంచి విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనుంది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధితో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం